హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సరిహద్దు రోడ్ల శాఖ నుండి 302 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో అనేటువంటి సంస్థ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందండి. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ ద్వారా మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాసన్ అలాగే మల్టీ స్కిల్డ్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఉన్నటువంటి 302 వేకెన్సీస్లో యూఆర్ క్యాండిడేట్స్కి 82, ఎస్సీ క్యాండిడేట్స్కి 56, ఎస్టీ క్యాండిడేట్స్కి 28, ఓబీసీ క్యాండిడేట్స్కి 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 36 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా దట్టు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి సెంటర్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్కి సంబంధించి అలాగే రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ టెస్ట్స్ వుడ్ బి కండక్టెడ్ ఎట్ జిఆర్ఈఎఫ్ సెంటర్, డిగీ క్యాంప్, అలండి రోడ్, పూణే అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కూడా పూణేలో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్, డిగీ క్యాంప్ అలాగే పూణే అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అలాంగ్ విత్ అక్నాలెడ్జ్మెంట్తో కూడా కలిపి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి మీరు మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాసన్ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదే మీరు మల్టీ స్కిల్డ్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వారికి 40 అండ్ 43 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా నార్మల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 45 ఇయర్స్ అండ్ 43 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ ఇక్కడ ఈవెన్ యూఆర్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే నార్మల్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటువంటి క్యాండిడేట్స్లో జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 50 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్ 50 రూపీస్ ఫీ అనేది పే చేయాలని మెన్షన్ చేశారు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్ ఫీ అనమాట. సో క్యాండిడేట్స్ మస్ట్ పే ది అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ డైరెక్ట్లీ త్రూ ది ఆన్లైన్ యూఆర్ఎల్ లింక్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అనేది మీరు ఇక్కడ ఈ లింక్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఫేవర్ ఆఫ్ కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ పూణే 411015 అనేటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి కూడా మీరు దీనికి సంబంధించినటువంటి కాపీ ఆఫ్ ఈ రిసిప్ట్ ఉంటుంది కదా, అది మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో కూడా మీరు పంపించాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫిలప్ చేసేటువంటి క్యాండిడేట్స్ ఐదర్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో పంపించాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. మీరు అప్లికేషన్స్ పంపించేటప్పుడు 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాసన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. దీనితో పాటు పొసెసింగ్ సర్టిఫికేట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ బ్రిక్స్ మ్యాషన్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ పొంది ఉండాలి, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి, లేదా ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న, లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న, అలాగే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అప్లై చేయొచ్చు. లేదా పాస్డ్ సర్టిఫికేట్ క్లాస్ 12 ఫర్ మ్యాషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. 10th పాటు ఇక్కడ మెన్షన్ చేసిన
ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ షుడ్ క్వాలిఫై ఇన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ది ట్రేడ్ టు బీ కండక్టెడ్ బై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 3 సర్టిఫికేట్స్ సెకండ్ సర్టిఫికేట్ అండ్ థర్డ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి. సో ఇంక్లూడింగ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే షుడ్ క్వాలిఫై ఫిజికల్ టెస్ట్స్ యాజ్ పర్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. షుడ్ మీట్ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రకారం. సో వారు ఇచ్చినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు కూడా మీరు క్వాలిఫై అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మల్టీ స్కిల్డ్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దీనితో పాటు ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే ఏఎన్ఎం కోర్స్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పాస్డ్ క్లాస్ 12 కోర్స్ ఫర్ నర్సింగ్ అసిస్టెంట్ చేసినా కూడా అప్లై చేయొచ్చని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా షుడ్ క్వాలిఫై ఇన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ది ట్రేడ్ టు బి కండక్టెడ్ బై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాషన్ అలాగే నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం 40% ఆఫ్ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై అండ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫిజికల్ టెస్టుల్లో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీస్ వచ్చేసి మనకి చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. మినిమం 18,000 నుంచి 56,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ మ్యాసన్ అండ్ ఎంఎస్డబ్ల్యూ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి 1 మైల్ రన్ అనేది పెడతారు. ఓన్లీ పాసింగ్ ది టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10 మినిట్స్లో మీరు ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1 మైల్ రన్ టు బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ టైం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ హైట్కి సంబంధించి, చెస్ట్కి సంబంధించి అలాగే మినిమం వెయిట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్స్ వైజ్గా ఇచ్చారు. సౌతర్న్ రీజన్ కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, గోవా, పాండిచ్చేరి వస్తాయి. దీనికి సంబంధించి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. 75 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ అండ్ ఎక్స్పాన్షన్ బై 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ 50 kgs ఆఫ్ వెయిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ అయితే ఉండాలి. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా దీనికి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు చాలా త్వరగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మనకి కొంత సమయం అయితే ఉంది, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.